నమస్కారం ప్రజలారా, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ వీడియో చూసే ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు మీ కుటుంబంలో కానీ మీకు కానీ మంచి జరుగుతుంది. దయవుంచి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు పేపర్లోని వార్తలను చూసుకునే ముందు నా ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్లోని ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ సోషల్ మీడియాలో అరెస్టులు నడుస్తూనే ఉన్నాయి. ఆంధ్రాలో శ్రీరెడ్డి కోసం పోలీసు వాళ్ళు గాలిస్తున్నారు. అలాగే అర్జున్ రెడ్డి, సజ్జల భార్గవ్ వీళ్ళందరి కోసం కూడా గాలిస్తున్నారు. వీళ్ళని కూడా అరెస్ట్ చేసి, ఎందుకంటే సజ్జల్ భార్గవ్ రెడ్డి మెయిన్ లీడర్ వైసీపీ సోషల్ మీడియాకి. తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి గారి పిఏ, భారతి గారి పిఏ అయిన రవీందర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. అట్లా ఒక్కొక్కరు చూసుకుంటూ పోతే సోషల్ మీడియాను చాలా గొప్పగా పిక్చర్లు పెట్టి ఆడవాళ్ళకి ఇబ్బందికరంగా పోస్టులు చేశారు. ఆఖరికి జగన్ చెల్లెలు తల్లిని కూడా వదలకుండా వాళ్ళ మీద కూడా పోస్టులు పెట్టించారు. అది పెట్టింది ఎవరో కాదు, అవినాష్ రెడ్డి పిఏ అంట, భారతీ రెడ్డి గారి పిఏ అంట. వాళ్ళు చూడండి, కుటుంబ సభ్యులని సోషల్ మీడియాలో అట్లా పెట్టించితే మన జగనన్న ఒక్క మాట ఎందుకు తప్పు అని అనలేదు. చాలా చేసేసాడు. ఇప్పుడు చూస్తే బోరుగడ్డ అనిల్ కుమారు వీళ్ళంతా చూడండి, ఒక్కొక్కరు ఎట్లా చేశారు. బోరుగడ్డ అనిల్ కుమార్ చూడలే, పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ గురించి, వాళ్ళ పిల్లల గురించి, చంద్రబాబు నాయుడు గారిని గంట టైం ఇస్తే జగనన్న చంద్రబాబును లొకేషన్ లేపేస్తా అని చెప్పిండు. చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా బూతులు తిట్టారంటే అట్లా బూతులు తిట్టారు. లోకేష్ బాబు గారిని అవుతే అట్లా బూతులు తిట్టారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారిని అవుతే అలా బూతులు తిట్టారు. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఎట్లా అంత గలీజ్ చేసేసారు. అట్లే జగనన్న వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఈ టీడీపీలో కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు పోస్టులు పెట్టారు. అది కూడా తప్పు, పెట్టకూడదు. కానీ వైసీపీలో ఉన్నంత సోషల్ మీడియా టీడీపీలో జనసేనలో లేదు. ఎందుకంటే వైసీపీలో జగనన్న ఏం చేశాడంటే ప్రభుత్వ డబ్బును ఎతకచ్చి వాళ్ళందరినీ ఒక కాలేజీ లెక్క పెట్టి వాళ్ళకి అదే పని పోస్టులు పెట్టండి, నెలకి ఇంత డబ్బులు తీసుకోండి అని వాళ్ళని అదే పనిగా అన్నం పెట్టి మేపాడు. కానీ తెలుగుదేశంలో అలా లేదు. ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు పోస్టులు పెట్టుకుంటున్నారే తప్ప ఒక గవర్నమెంట్ సొమ్ము డబ్బులు ఇచ్చి అట్లా చంద్రబాబు నాయుడు గారు అట్లా చేపీలేదు. అట్లా ప్రతి ఒక్కరు ఇష్ట ప్రకారం సోషల్ మీడియాలో పెట్టి ఇప్పుడు ఒక్కొక్కరి కోసం పోసాని కృష్ణమురళి ఉన్నాడు. ఆయన చూడు, చేతులు ఊపుతాడు, కాలర్ ఊపుతాడు, ఎలా అంటే అలా మాట్లాడతాడు. ఇప్పటికి కూడా బుద్ధి జ్ఞానం లేదో ఏమో కానీ TV5 ఆయన చైర్మన్ బీఆర్ఎస్ నాయుడు గారు ఆయన మీద ఏదో చవాకులు పెడుతున్నాడు పోసాని కృష్ణమురళి. నువ్వు బీఆర్ఎస్ నాయుడు గారికి కాలి గోటికి సరిపోతావా నువ్వు? ఆయన ఎంతోమందికి హెల్ప్ చేశాడు. నువ్వు ప్రభుత్వ జగనన్న దగ్గర ఉండే బిస్కెట్ల కోసం నువ్వు కుక్క లెక్క మరిగావు. ఆయన టీటీడీ చైర్మన్ అయితే ఆయన మీద చవాకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు. నువ్వు రామ్ గోపాల్ వర్మ, ఈ పిచ్చి వాళ్ళు ఇద్దరు, వీళ్ళని మనం బూతులు తిట్టకూడదు కానీ అట్లాంటి వేస్ట్ ఫెలోస్ ఎవరు రామ్ గోపాల్ వర్మ కానీ ఈ పోసాని కృష్ణమురళి కానీ సినీ ఇండస్ట్రీలో వీళ్ళిద్దరూ గొబ్బు చేసేసారు. ఈ పొద్దు సినీ ఇండస్ట్రీ ఎంత సంతోషంగా ఉంది చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎలా రిసీవ్ చేసుకుంటాడు వాళ్ళని. చిరంజీవి గారు వాళ్ళు వెళితే చంద్రబాబు నాయుడు గారు చిరంజీవిని కారు దగ్గర ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు. మళ్ళీ పోయేటప్పుడు కారు దగ్గరకు వచ్చి కారు ఎక్కించి వెళ్ళాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే కార్లు బయట ఆపించి నడిపించాడు. నడుచుకుంటూ వచ్చి చిరంజీవి గారు నమస్తే అని పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పక్క కూడా చూడలేదు. పిచ్చి కుక్క లెక్క నవ్వుకుంటూ కూర్చున్నాడు. ఇదేం పదవి శాశ్వతమా? మనిషి యొక్క గొప్పతనం, విలువ. చిరంజీవి లాంటి నాయకులు పెద్ద వాళ్ళు వచ్చారు, సినిమా వాళ్ళు. వాళ్ళ దగ్గర నువ్వు ఎలా ఉండాలి? అంత ఎగతాళిగా మాట్లాడి చేసావు. సినిమా రిలీజ్ చేస్తే టికెట్లు పెంచుకోనిరు.
ఎంత 5 సంవత్సరాలు నరక వేతన అనుభవించారు సినిమా వాళ్ళు కూడా. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అలాంటోడు కాదు. ప్రజలు బాగుండాలి, డెవలప్మెంట్ కావాలి అని కోరుకునే రకం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియాలో ఉండే కుక్కలను అన్ని ఏరేస్తున్నాడు. ఒక్కొక్కరికి ఎట్లా చేస్తున్నాడంటే అట్లా చేయాలి. ఎవరన్నా చూసుకొని అలా బిహేవ్ అవుతున్నారు. ఒక ఆడపిల్ల ఎవరన్నా ఒక పార్టీ తరపున మాట్లాడితే ఆ పిల్లది అప్పుడే పోస్టులో పెట్టేసింది. ఆడపిల్ల ఇట్లంట అట్లంట అని. జనసేన ఆయన జనసేన వాళ్ళ మీద అయితే ఈర మహిళల మీద ఎంత అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. శర్మిల గారి మీద పోస్టు పెట్టారు, సునీత గారి మీద పోస్టు పెట్టారు, ఆఖరికి విజయమ్మ గారి మీద కూడా పోస్టు పెట్టారు. ఆ మహాతల్లి ఆ అమ్మ పేరు మీద కూడా పోస్టులు పెట్టారు. అలా పోస్టులు పెట్టుకుంటూ పోతూ సోషల్ మీడియాని చాలా చేశాడు. ఇంకొకటి ఏమంటే 11 సీట్లు గెలిచిన జగనన్న అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నాడు. ఏం అసెంబ్లీకి రావాలి, నిలదీయాలి, తప్పు చేసిన వాళ్ళని ఎదిరించాలి అంటున్నారు. ఆ 11 మందిలో 10 మంది అప్పుడే మాట్లాడుకుంటున్నారంట. ఇట్లుంటే మనకు విలువ పోతుంది, మనం ఏదో చూసుకుని అసెంబ్లీకి వెళ్ళాలని. ఇప్పుడు జగనన్న పోకుండా వాళ్ళు అసెంబ్లీకి పోతే జగనన్నకు పేరు తగ్గిపోతుంది, వాళ్ళకి విలువ పెరుగుతుంది. ఆయనకు అట్లా సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాల ద్వారా జగనన్న ఏం చేస్తాడంటే, నేను లేని మీరెందుకు పోతారు, పోకూడదని ఈయన అంటున్నాడు. ఇప్పుడు జగనన్న ఇంట్లోకి వచ్చి నీళ్ళు వస్తే వీళ్ళకి మైలేజ్ వస్తుంది, పేరు వచ్చేస్తుంది. అప్పుడు జగనన్నకు అట్లా సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఇంకా వాళ్ళ సలహాలు వింటూ ఇంకా ఇట్లే చేస్తున్నాడు. 10 ఏళ్ళు రాజకీయంలో ఉన్నప్పుడు వాళ్ళ సలహాలు చేసుకుంటూ వాళ్ళు దిక్కుంటే ఎట్లా? అసెంబ్లీకి రావాలి, కొట్లాడాలి, ఫైటింగ్ చేయాలి, ప్రజల కోసం పాటుపడాలి. అలా నీకు మంచి పేరు వస్తుంది, అంతే కదా. చెప్పండి. అట్లాగే ఇప్పుడు వార్తలు చూస్తే ముందుగా హెడ్డింగ్ చూసుకున్నాం. అనుమతి ఆపడానికి 2 రోజులుగా ఢిల్లీలో కేటీఆర్ ప్రయత్నాలు. ఆయన్ను విచారించేందుకు ఏసీబీ సిద్ధము. 15 రోజుల్లోగా గవర్నర్ వద్ద ఫైల్ పెండింగు. 17A కింద అనుమతి ఇచ్చి తీరాల్సిందే. కేటీఆర్ ఢిల్లీకి ఇప్పుడు గవర్నర్ను పిలిచారంట. బయటపడుతున్న బీఆర్ఎస్ బీజేపీ చీకటి బంధం. అందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం. సృజన్కు బీఆర్ఎస్ సాయంలోని 1000 కోట్ల పన్నులు. 10 ఏళ్ల తర్వాత మారనున్న రాజకీయ సమీకరణాలు. చూడండి. సింగపూర్ ప్లాన్ సిద్ధము. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా బాపు ఘాట్. 212 ఎకరాల్లో అభివృద్ధి. సర్కారుకు కమర్షియల్ ప్లాను. ప్రపంచంలోని అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు. మల్లన్న సాగర్ నుంచి స్వచ్ఛమైన జలాలు తరలింపు. చూడండి, బాపు ఘాట్ను సింగపూర్ లెక్క మంచి ప్లాన్తో 212 ఎకరాల్లో మంచిగా చేస్తారంట. చంద్రబాబు శక్తివంతమైన ముఖ్యమంత్రి. టాప్ 10 నేతల్లో 5వ స్థానము. ఇండియా టుడే కథనము. మొదటి 4 ర్యాంకుల్లో మోడీ, భగవత్ షా, రాహుల్, బాబు తర్వాత నితిన్, యోగి, స్టాలిన్, మమత, అఖిలేష్. రాజకీయ అనిశ్చితితో నుంచి ఉన్నత స్థాయికి ఫినిక్స్ పచ్చిల చంద్రబాబు పునర్జన్మ. హాలీవుడ్లో మాత్రమే ఇలాంటివి చూస్తామని కితాబు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు శక్తివంతమైన ముఖ్యమంత్రిగా 5వ ర్యాంక్ వచ్చింది. సీఎంల్లో ఫస్ట్. ఎందుకంటే 4వ తరగతి సీఎం, గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఆయన. అట్లాంటోడు. ఇంకొకటి చూస్తే ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి. ఏపీలో 65,000 కోట్లతో 500 బయోగ్యాస్ ప్లాంట్లు. చూడండి, రిలయన్స్లో భారీ పెట్టుబడి పెడుతుంది ఏపీలో. అది ఎంతమందికి తెలుసా? 2,50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి ఆ రిలయన్స్ పెట్టే వాడికి. నెక్స్ట్, రేవంత్ పొంగులేటి పదవులు ఊడుతాయి. అమృత టెండర్ల అవినీతిపై కేంద్రం చర్యలేవి. ఈ ఫిర్యాదు తొలి ఎపిసోడే. త్వరలో స్కాములపై సీరియస్. పొంగులేటి ఆదాని కాలు పట్టుకున్నది నిజం కాదా? ఆర్ఆర్ ట్యాక్స్పై ప్రధాని మోడీ మౌనం ఎందుకు? ఏ విచారణకైనా నేను సిద్ధము. ఏం చేశారో చేసుకోండి. కలెక్టర్పై దాడి జరగడం ఎవరైనా చూశామా? కేటీఆర్. అల్లుడి కోసం ప్రజల భూమిని లాక్కుంటారా? కేటీఆర్. చూడండి. ఇంకోటి, నిన్న కొడంగల్లో అర్ధరాత్రి అరెస్టులు జరిగినాయి.
లగచర్లలో అర్ధరాత్రి అరెస్టులు, అదుపులో 55 మంది, 16 మందికి రిమాండ్. చూడండి, లగచర్ల మరో 2 గ్రామాల నిర్మోషం, ఇళ్లకు తాళాలేసి వెళ్ళిపోయిన గ్రామస్తులు. కొడంగల్ నియోజకవర్గంలో ఇంటర్నెట్ బంద్. వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ సిబ్బంది పెండౌన్. రాజకీయ కుట్రకోణంపై పోలీసుల దృష్టి. డీజీపీకి ఉద్యోగుల జేఏసీ నేతల ఫిర్యాదు. చూడండి, నిన్న జరిగిన 10 ఫార్మా విలేజ్లు, 20,000 ఎకరాలు, 1000 సంస్థలు. జాబితా తయారీలో సర్కార్. భూసేకరణకు ముందే పెట్టుబడులపై స్పష్టత. 500 కంపెనీల ఆసక్తి. పెట్టుబడులు 1,00,000 కోట్లు దాటొచ్చని అంచనా. చూడండి, అక్కడ 10 ఫార్మా విలేజ్లు, 20,000 ఎకరాలు, 1000 సంస్థలు అక్కడ వస్తున్నాయంట. అందుకే భూ సేకరణ అక్కడ చేయడానికి వెళ్ళారు. చేస్తే కలెక్టర్ల మీద వాళ్ళ మీద దాడి చేశారు. ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. ఇంకోటి చూస్తే విదేశాలకు తెలంగాణ బియ్యం. దిగుమతి మీద ఆధారపడే దేశాలపై సర్కారు నజర్. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్కు దిగుమతి. ఈ దేశాల నుంచి డిమాండ్ లేఖలు తప్పించే కసరత్తు. కేంద్ర అనుమతితో కార్పొరేషన్ ద్వారా ఎగుమతి. చూడండి, విదేశాలకు తెలంగాణ బియ్యం పంపిస్తున్నారంట. అక్కడ సీతారామ అంచనా 19,800 కోట్లకు పెంపు. సవరణకు వీలుగా కొత్తగూడెం సిఈ ప్రతిపాదనలు. చూడండి, వాణిజ్య ఆకాశాన్ని తాకేలా కోకోపేటలో 50 అంతస్తుల కమర్షియల్ భవనం. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దది. హెచ్ఎండిఏకు ప్రముఖ నిర్మాణ సంస్థ దరఖాస్తు. చూడండి, కోకోపేటలో 50 అంతస్తుల కమర్షియల్ భవనం కట్టేదానికి అర్జీ పెట్టుకున్నారంట. ఎన్ఎండిసిపై సిబిఐ సమస్యలో అవకతవకలంటూ ఫిర్యాదులు. ప్రాథమిక విచారణ సాగిస్తున్న సిబిఐ. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ దృష్టి సాధించింది. చూడండి, అమృత టెండర్లు ఖరారు చేసింది బీఆర్ఎస్ఏ. వాటిపై కేటీఆర్ మాట్లాడడం ఈ శతాబ్దము పెద్ద జోక్. ఆయన తెచ్చింది నకిలీ ఫార్ములా, ఈరేష్, అదో స్కామ్. దాని నుంచి తప్పించమని షాను కోరేందుకే ఢిల్లీ వెళ్ళారు. అధికారం ఉన్నప్పుడు కేంద్ర మంత్రులు కలవలేదేమి. అప్పుడు చేతగాక ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు. ప్రతిపక్షంలోకి మారాక ప్రజాస్వామ్యం గుర్తుకు వచ్చిందా ప్రశ్నించిన మంత్రి కోమటిరెడ్డి. చూడండి, ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు ఏ బుద్ధుముడు మినిస్టర్లను కేంద్ర మంత్రులు పోలే. అది కరెక్టే. కోమటిరెడ్డి గారు చెప్పేది కరెక్టే. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కానీ ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తేనే కేసీఆర్ కలవలేదు. కేటీఆర్ కూడా ఏ బుద్ధు ఢిల్లీకి పోలేదు. ఇప్పుడు పోయి ఇప్పటికీ కలిస్తే ఏమొస్తుంది? అధికారంలో ఉన్నప్పుడు కలిసి మీకు రావాల్సింది ఏదన్నా ఉంటే అప్పుడు తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు అధికారం పోయిన తర్వాత పోతే ఏముంది? కేసుల నుంచి తప్పించుకోవడానికి మీరు చేసినవి అని ప్రతిపక్ష వాళ్ళు అంటారు. దాని నుంచి ఎట్లా? చూడండి, విధుల నుంచి ట్రిపుల్ ఐటీసీఐ తొలగింపు. 2 సెక్యూరిటీ గార్డులపై అత్యాయత్నం కేసు. సెక్యూరిటీపై దాడి చేసిన ఏబీఈపీ కార్యకర్తలపైన కేసులు. రేవంత్ పొంగులేటి పదవులు ఊడుతాయి. కేటీఆర్. చూడండి, మా భూములు మాకేనని కొడంగల్లో కొట్లాడుతుంది కేటీఆర్. మీరప్పుడు పరిశ్రమలు పెట్టినప్పుడు మీరు కూడా అలాగే చేశారు కదా. భూములు లాక్కొని పరిశ్రమలకు ఇచ్చారు కదా. ఇప్పుడు మీరు చేసింది కరెక్టు, వీళ్ళు చేసిన తప్పు అంటే ఎట్లా? ఎవరైనా చేసిన తప్పు తప్పే. కానీ రైతులకు వాళ్ళకు నచ్చజెప్పుకొని వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చుకొని ఇది మంచి చెడ్డ చేసుకుంటే మంచిది. కాజేసిన సొమ్ము గంటలోనే ఎనిక్కి 2.91 లక్షల నొక్కేసిన నేరగాళ్ళు. సైబర్ క్రైమ్ సిబ్బంది చొరవతో బాధితుడి ఖాతాలో జమ. చూడండి, సైబర్ దాంట్లో కొట్టేస్తే గంటలోనే తీసి మళ్ళీ అతని ఖాతాలో జమ చేశారంట. గ్రామీణ పట్టణ ప్రాంతాల అంతరం తగ్గించేందుకే కృషి. యువతకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య పిలుపు. ఘనంగా విఐటి 4 దశాబ్దాల వేడుకలు. చూడండి, గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య అంతర్గాన్ని తగ్గించేందుకు యువత కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా యువతను సన్నద్ధం చేయాల్సిన బాధ్యతను
విశ్వవిద్యాలయాలు తీసుకోవాలని భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. చూడండి. ఇంకొకటి, జన్ను సంబంధిత గుండె జబ్బులకు ఉచిత ఆపరేషన్లు. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 పడకల ఆసుపత్రి రేపు సిద్దిపేట జిల్లా కొండపాకలో ప్రారంభం. హాజరు కానున్న మాజీ క్రికెటర్ గవాస్కర్. చూడండి, సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు 100 పడకల ఆసుపత్రి అంట సిద్దిపేట జిల్లాలో స్టార్ట్ చేస్తున్నారట, జన్ను సంబంధిత గుండె ఉచిత ఆపరేటర్లకు. ఇంకా చూస్తే స్విచ్ పెట్టే ముఠా, వైసీపీ సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ వర రవీంద్రారెడ్డి అందులో భాగస్వామి. సజ్జల భార్గవ్, అర్జున్ రెడ్డి కీలక పాత్ర. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వెల్లడి. వర్రాకు 14 రోజుల రిమాండు. చూడండి, వీళ్ళు చేసే పనులు చూడండి, మీరే ఆలోచించండి. ఎంత వైసీపీ వాళ్ళు ఎంత గొప్ప చేస్తున్నారంటే చూడండి. అమరావతి, ఇది కేవలం సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన కేసు కాదు, ఇది వ్యవస్థిగత నేరం. కులాల మధ్య కుంపట్లు రాజేయడం, సమాజంలో స్విచ్ పెట్టడం, మహిళలకు మానసికంగా వేధించడం, బాలికలను వదలకుండా కామెంట్లతో హింసించడం, గౌరవంగా బతికే దళితులను అవమానించడం, ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, పనిలో పనిగా బలవంతపు వసూళ్లకు పాల్పడడం. వైసీపీ సోషల్ మీడియా వెనుక ఇంతటి విషయం దాగుందని పోలీసులు పేర్కొన్నారు. కూటమి నేతలు వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో కాలకోట విషం చిమ్మే ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వర రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్ట్లో అనేక సంచలన విషయాలు పేర్కొన్నారు. ఈ కేసులో వరాను ఏవనగా పేర్కొనగా, వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఇన్ఛార్జిగా వ్యవహరించిన సజ్జల భార్గవ్ రెడ్డిని రెండవ నిందితుడిగా A2గా చేర్చారు. వరాతో పాటు అతడికి సహకరించిన గురకంపాటి వెంకట సుబ్బారెడ్డి, గురజాల ఉదయ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి సంగతి తెలిసిందే. వర్రా వాంగ్మూలం ఆధారంగా అనేక కీలక అంశాలను గుర్తించామని, ఈ వ్యవస్థిత నేరంలో భాగస్వాములైన మొత్తం 45 మందిపై కేసు నమోదు చేశామని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. చూడండి, మొత్తం ఎట్లా చేశారో చూడండి వాళ్ళు. వర్రా రవీంద్రారెడ్డి తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేసిన 40 నీచమైన వ్యాఖ్యలు స్క్రీన్షాట్లను కూడా సేకరించామని, అవి తాను పోస్ట్ చేసినవే అని అంగీకరించాడని చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా పేరుతో జరిగే ఆర్గనైజ్ క్రైమ్లో వర్రా రవీంద్రారెడ్డి భాగస్వామి అంటూ నీచమైన పనులు చేశాడని పోలీసులు తెలిపారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్లో తప్పుడు వార్తలు సృష్టించడమే, నీచమైన వ్యాఖ్యలు చేయడం వ్యవస్థీకృతంగా జరుగుతుందని, ఇందులో సజ్జల భార్గవరెడ్డితో పాటు విరిగిరి అర్జున్ రెడ్డి A3ది కీలక పాత్ర అని తెలిపారు. అనుచిత పోస్టులు వ్యాప్తి చేసి వైసీపీ సోషల్ మీడియా విభాగంలో వర్రా 2012 నుండి భాగస్వామిగా ఉన్నాడు. తాడేపల్లి నుంచి వచ్చే కంటెంట్ను ఎక్కువ మందికి చేరజేయడమే, ప్రతి నెల 15,000 వేతనం తీసుకున్నట్లు వర్రా రవీంద్రారెడ్డి తన వాంగ్మూలంలో చెప్పాడు అని పోలీసులు తెలిపారు. చూడు, వీళ్ళంతా జీతాలు తీసుకొని పనిచేస్తున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో నాట్ బీ ఫర్ మీ విచారణ నుంచి మరోసారి వైదొలిగిన జస్టిస్ సంజయ్ కుమార్. జస్టిస్ ఓకా ధర్మాసనానికి బదిలీ చేసిన CJI. చూడండి, పోసాని కృష్ణమురళిపై కేసు. విజయవాడ, సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జనసేన నేత ఇచ్చిన ఫిర్యాదు ఈ కేసు నమోదు చేశారు. 2021 సెప్టెంబర్ 28న హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో పోసాని మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దిగజార్చేలా అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫిర్యాదు చేశారు. దీనిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేసి తాట తీసేయాల. వాడు మాట్లాడే మాటలు మంచి బొప్పుని లెక్క ఉంటాడు
కాదయ్యా, బొప్పుడు లెక్క ఉంటావు నువ్వు. ఎట్లా మాట్లాడతావు? పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ఎవరినైనా ఆడ మనుషుల్ని ఎలా మాట్లాడతావు? ఒక బొప్పని లెక్క ఉంటావు నువ్వు. నిన్ను అంతలంగా ఇచ్చిపెడతారనుకున్నావా? నిన్ను తాట తీస్తారు. పోసాని కృష్ణమురళి, తప్పించుకోలేవు చూడు. ఏపీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణంరాజు పేరు ఖరారు చేసిన చంద్రబాబు ఎన్నిక లాంఛన ప్రాయమే. చూడండి, మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు శాసనసభ సభాపతి హోదాలో అధ్యక్ష అని పిలుచుకోబోతున్నాడు. టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ స్పీకర్గా రఘురామ పేరును ఖరారు చేశారు. అసెంబ్లీలో ఎన్నిక ప్రక్రియ జరగాల్సి ఉంది. వైసీపీ కేవలం 11 స్థానాలు పరిమితం కావడం, ఆ పార్టీ సభ్యులు సభకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఉపసభాపతిగా రఘురామ ఎన్నికల అంచనాప్రాయమే కానున్నది. పారిశ్రామికవేత్త అయిన రఘురామ కృష్ణంరాజు కొంతకాలం బీజేపీలో ఉన్నారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి నరసాపురం ఎంపీ అయ్యారు. అతి కొద్ది కాలానికే జగన్ వైఖరితో ఇసిగిపోయారు. వైసీపీ రెబల్ ఎంపీగా నిత్యం జగన్ రెడ్డిపై ఢిల్లీ వేదికగా ప్రెస్ మీట్లు ఇసుకుపన్నాడు. ఈ క్రమంలో రఘురామ సిఐడి అరెస్టు చేయడం, కస్టడీలో తీవ్రంగా హింసించడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. చూడండి, రఘురామకృష్ణరాజును ఎంత ఇబ్బంది పెట్టారంటే, ఒక ఎంపీగా ఉండి కూడా అతన్ని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఒక ఎంపీ అనే గౌరవం కూడా లేకుండా జగన్ ప్రభుత్వము హింసించింది, కొట్టింది. చూడండి, అతను పెట్టిన బాధ ఇంత అంత కాదు. ఎన్నికల ముందు రఘురామ టీడీపీలో చేరారు. ఆయన్ను తిరిగి లోక్సభకు పంపించాలని భావించిన కూటమిలో సమీకరణాలు, సీట్ల సర్దుబాట్లు అది కుదరలేదు. దీంతో రఘురామ ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిపెట్టాడు. కూటమి ఘన విజయవేతర అనంతరం ఆయనకు సముచిత గౌరవం లభించిందని అంతా భావిస్తూ వచ్చారు. ఇప్పుడు ఉపసభాపతి పదవిలో ఎంపిక చేశారు. చూడండి, రఘురామకృష్ణంరాజు గారు ఉపసభాపతి. ఈ వైసీపీ సోషల్ మీడియాను పోల్చుకుంటే చూడండి, ఎంత వర్ల రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు పెద్ద ముఠాగా ఏర్పడి మొత్తం యూట్యూబ్లలో కానీ వాళ్ళని కానీ అందరినీ పోస్టులు పెట్టించుకుంటూ పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఆఖరికి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పేరు మీద కొన్ని పోస్టులు పెట్టారు. రేవంత్ రెడ్డి గారిని కూడా ఎట్టంటే అట్ట మాట్లాడినారు వైసీపీ వాళ్ళు కొంతమంది. ఆయన అనిల్ కుమార్, ఈయన నాగార్జున యాదవ్ ఎట్లా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి గారిని? అతను సిగ్గి సీఎం అని అన్నాడు. ఎంత హీనంగా మాట్లాడినాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో అడ్రస్ గల్లంత అయింది. నాగార్జున యాదవ్ నోటికి వచ్చినట్టు మాట్లాడి పోగొట్టుకుంటే ఏముంటుంది చెప్పండి? రాజకీయం చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ఎలా రాజకీయం చేశారండి? గొప్ప నాయకుడు, దిగువంత మంచి నాయకుడు. ఆయన ప్రజల కోసం ఎంతో కష్టపడినాడు. ఆరోగ్యశ్రీ పెట్టాడు, రీజరిమెంట్మెంట్ ఇచ్చాడు. అట్లాంటి మహానాయకుడు అండి రాజశేఖర రెడ్డి గారు. ఆయన పెట్టిన ఇప్పటికీ ఆయన అంటున్నారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత మన జగనన్న సీఎం అయితే అతనికి ఫుల్ ఆపోజిట్. ఆ పోటు పెట్టుకుంటాడే కానీ ఆయన పథకాలు ఏదీ చేయలేడు. ఆఖరికి తల్లి చెల్లెళ్ళకి కూడా కేసులు వేసి వాళ్ళ ఆస్తులు కూడా లాక్కోవాలని చూశాడు. రాజశేఖర రెడ్డి గారు అదే బతికుండింటే ఇప్పుడు శర్మిల గారికి కానీ, మేడం విజయలక్ష్మి గారికి కానీ మంచి జరిగిండు. ఇప్పుడు జగన్ ఏం చేశాడు? వాళ్ళు అందరినీ కేసులు వేశాడు. తల్లి చెల్లికే న్యాయం లేదు. సొంతం చిన్నాయన్ని చంపేస్తే ఎవరు చంపారనేది కూడా ఇంతవరకు తేలలేదు. అవినాష్ రెడ్డే చంపించాడు అని శర్మిల గారు, సునీతమ్మ గారు అవంతం చెప్తా అంటేనే కూడా జగన్ దానికి ఏం సమాధానం చెప్పడు. చెప్పండి. చూసుకుంటే ఉగ్రవాదంలో పాక్ వాసులే అధికము. చూడు, కాశ్మీర్లో తగ్గుతున్న స్థానిక టెర్రరిస్టుల సంఖ్య, చురుకుగా ఇంకా 119 మంది ఉగ్రవాదులు. చూడండి, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి నిశ్చితంగా కృషి చేస్తున్న భద్రతా బలగాలు క్షేత్రస్థాయి సమాచారాన్ని క్షుణ్ణంగా సేకరిస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం 119 మంది ఉగ్రవాదులు చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందులో 79 మంది పీర్ పంజాబ్ ఉత్తర భాగంలో ఉన్నారు. వీరిలో 18 మంది స్థానికులు కాగా
61 మంది పాక్ భారతీయులని. చూడండి, ఉగ్రవాదుల్లో పాక్ వాసులే అధికమంట. మత మార్పులకు పాల్పడే ఎన్జిఓలపై కన్నెర్ర. న్యూఢిల్లీ. బలంతో మత మార్పులను పాల్పడడం, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే స్వచ్ఛంద సంస్థలు రిజిస్ట్రేషన్లు, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ప్రకారం రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. చూడండి, ఎవరినైనా కానీ మత మార్పులు కానీ కుల మార్పులు కానీ చేస్తే వాళ్ళవి రద్దు చేస్తామని చెప్పింది. తెలుగువారు వలస వచ్చిన వాళ్ళు కాదు, తమిళనాడు అభివృద్ధిలో వారిది కీలక పాత్ర. నటి కస్తూరి వ్యాఖ్యలపై మద్రాస్ హైకోర్టు. తెలుగువారు తమిళనాడుకు వలస వచ్చిన వారు కాదని, రాష్ట్ర అభివృద్ధిలో వారి క్రియాశీలకమైన భాగస్వామ్యం ఉందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. చెన్నాపట్నంలో తెలుగువారి ప్రాబల్యం ఎక్కువగా ఉందని, అలాంటి వారిని ఎలా వేరు చేసి చూడగలమని న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ నేతృత్వంలోని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ప్రశ్నించింది. చూడండి, తెలుగువారు వలస రాలేదండి, తమిళనాడు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు అని చెప్తున్నారు. కెనడాలో భారతీయులకు గండం. పాక్ ఉగ్రవాదులతో ఖలిస్తానీ నేతలు సమావేశం. త్వరలో నిరసనలు హింసాత్మకంగా మారే ప్రమాదం. ఈ ఏడాది చివరి పరిస్థితి తీవ్రం. నిఘా వర్గాలు ఆందోళన. చూడండి, కెనడా దేశంలో భారతీయులకు చాలా ఇబ్బందిగా ఉందంట, గండం. ఎందుకంటే అక్కడ హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందంట. కాబట్టి ఇది వార్త. కెనడా వీసా నిబంధనలు కఠినతరము. బహుళ ప్రవేశ వీసా జారీకి కొత్త నిబంధనలను విడుదల. చూడండి, చైనాలో స్మార్ట్స్ సెంటర్లోకి దూసుకెళ్లిన కారు, 35 మంది మృతి, 43 మంది గాయాలు. చూడండి, దక్షిణ చైనాలోని జుహువైలో ఓ కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ అదుపు కోల్పోవడంతో కారు అతివేగంగా స్టోర్ సెంటర్లో వ్యాయామం చేస్తున్న వారిపైకి దూసుకెళ్ళింది. చూడండి, చైనాలో జరిగిందంట. బలి కోరుతున్న రోడ్లు. 10 ఏళ్లలో 15.3 లక్షల మంది మృతి. చూడండి, దేశంలో రహదారులు బలి కోరుతున్నాయి. రహదారులు వనరులు అభివృద్ధి చెందుతున్న ఏటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. చూడండి, కాంట్రాక్టు పన్నుల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్ ప్రతిపాదన మాత్రమే. కర్ణాటక సీఎంఓ. కాంట్రాక్టు పన్నుల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన కర్ణాటకలో వివాదాస్పదమవుతుంది. ఇప్పటికే ఎక్స్ భూములు అంశం ప్రభుత్వానికి తీరని చెడ్డపేరు వచ్చింది. 3-4 తరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని వక్ఫ్కు చెందినట్లు రైతులు నోటీసులు ఇవ్వడంతో రాష్ట్రమంతటా ఆందోళనకు కారణమైంది. చూడండి, కర్ణాటకలో అంట. ఈ వినాశం మీకే తెలుసు ఖార్గే. మీ గ్రామాన్ని రజాకార్లు కూల్చేశారు. మీ తల్లిని సోదరిని చంపేశారు. అయినా ముస్లిం ఓట్లు పోతాయన్న భయంతో మీరెక్కడా ప్రస్తావించరు. కాంగ్రెస్ అధ్యక్షుడిపై యోగి విమర్శలు. చూడండి, యోగి మన యూపీ సీఎం యోగి ఖార్గే గారిని గురించి మాట్లాడుతున్నాడు. రజాకారులు తమ గ్రామాన్ని కాల్చేసి తల్లి సోదరిని హత్య చేసిన విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఎలా విస్మరించాడని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. చూడండి, నేడు వయనాడు ఉప ఎన్నిక. కేరళలో ప్రియాంక గాంధీ వయనాడు లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నిక బుధవారం జరగనున్నది. ఇక్కడ మొత్తం 16 మంది అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ప్రియాంక గాంధీ, లెఫ్ట్ డెమోక్రటల్ చెందిన సిపిఐ అభ్యర్థి సతన్ మోకిరి, బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ మధ్యనే ఉందంట. ఇక్కడ ప్రియాంక గాంధీ గెలుస్తుందండి, ఎందుకంటే కంపల్సరీ గెలుస్తుందట. బాబు పవర్ఫుల్ సీఎం. అత్యంత శక్తివంతులైన టాప్ 10 నేతల్లో 5వ స్థానం. ఇండియా టుడే కథనం మొదట 4 ర్యాంకుల్లో మోడీ, భగవత్ షా, రాహుల్.
ఫినిక్స్ పచ్చల చంద్రబాబు పునర్జన్మ మీడియా సమస్య కితాబు. చూడండి, చంద్రబాబు నాయుడు దూసుకుపోతున్నాడు, కింద పడిపోయినాడు, జైల్లో వేశారు జగన్మోహన్ రెడ్డి. జైల్లో వేస్తే మన చంద్రబాబు నాయుడు గారు ఇంక అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అండి 53 రోజులు జైల్లో వేశారు అతన్ని. ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని జగనన్న 53 రోజులు జైల్లో వేయించాడు. పైచిగా ఆనందం పొందారు. సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలు, విజయసాయిరెడ్డి సలహాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని రాత్రిపూట పోయి నంద్యాలలో ఉంటే అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఇది ఎంతవరకు సమంజసం? ఆ జైల్లో వేసిన దెబ్బే జగనన్నకు 11 సీట్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు సామాన్యుడు కాదండి. ఆయన గుండె దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తి, విజన్ ఉన్న నాయకుడు. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకున్న వాళ్ళు రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళని గడగడలాడిచ్చాడు. ఎంతోమంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, పెద్ద పెద్ద సీఎంలతో పోటాపడిన వ్యక్తి జగన్. ఎంత చెప్పండి. ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి 65,000 కోట్లలో 500 బయోగ్యాస్ ప్లాంట్లు. చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందము. చూడండి, ఆంధ్రప్రదేశ్లో 3 ఏళ్లలో కంప్రెస్ బయోగ్యాస్ ప్రాజెక్టులలో 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది. చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టంగానే పెట్టుబడులు వస్తున్నాయి. కానీ జగనన్న అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు పారిపోయినాయి. కమిషన్లకు పాల్పడి అక్కడ కంపెనీలు డెవలప్మెంట్ చేయకుండా చేశాడు. చూస్తే ఢిల్లీలో విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం, హాజరైన బట్టి విక్రమార్క. రైతులకు రాయితీపై యంత్రాలు యాసంగి సీజన్ నుంచి అందుచేత మంత్రి తుమ్మల. పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేస్తాము, పత్తి రైతులు అపోహలు పెట్టుకోవద్దు, సిపిఐ చైర్మన్. చూడండి, రాష్ట్రానికి 70 గొర్రెలు కోళ్ల యూనిట్లు. హైదరాబాద్ జాతీయ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద 67 గొర్రెలు మేకలు 3 కోళ్ల ఫామ్ యూనిట్లు కలిసి మొత్తం 70 యూనిట్లను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది. చూడండి, సీఎం రేవంత్తో నెదర్లాండ్ రాయబారి భేటీ అంట. న్యూఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డితో భారత్లోని నెదర్లాండ్ రాయబారి మరీషా సమావేశమయ్యారు. ఢిల్లీలోని సీఎం రేవంత్ క్యాంపు కార్యాలయానికి మంగళవారం వచ్చిన ఆమె సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ చర్యలకు రైతులు బలి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మోడీ షా వల్లే జగన్ బయట తిరుగుతున్నాడు, సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ. చూడండి, కరెక్టే. కేంద్ర ప్రభుత్వంది కూడా జగన్కు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన కేసులు అట్లే మాడి పెట్టడం, కోర్టుకి వెళ్ళకపోయినా కూడా ఇది కోర్టులు ఏమి అనకపోవడం. అదే సామాన్యుడు కోర్టుకు పోకపోతే పోలీసు వాళ్ళు వస్తారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు. ఏం చేద్దాం. గోల్కొండ కోట, కుతుబ్ షా టూబ్స్ సందర్శనకు రోప్ వే. సాంకేతిక నిపుణులతో బృందంతో కలిసి పరిశీలించిన పర్యాటక సంస్థ ఎండి ప్రకాష్ రెడ్డి. ఇది మంచిది. కుతుబ్ షా వాస్తు నిర్మాణాలకు నిలుపుటద్దం గోల్కొండ కోట, దానికి సమీపంలోని పాదుషా శృతి సాధాల నిర్మాణాలను సందర్శించే పర్యాటకుల కోసం రోప్ వేను నిర్మిస్తున్నారు. కేంద్ర పునరావాస శాఖ పర్యవేక్షణలో గోల్కొండ కోటపై భాగంలోని పలు పురాతన రాజమందిరాలు, రాణి వాసుల సైనిక స్థావరాలు, ఆయుధగారాలు, మసీదులు, మండపాలు, ధాన్యగారాలు, గురపశాఖల అమృత వాస్తు నిర్మాణాలు ఇప్పటికీ సందర్శకులకు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది రోప్వే చేస్తున్నారంట అక్కడ. తెలంగాణ ప్రభుత్వం 1000 కోట్ల అప్పు తీసుకునిందంట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నిర్వహించిన యుఏఎల్ఎం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది. 15 ఏళ్ల కాలపరిమితి, 7.13% వార్షిక వడ్డీతో ఈ అప్పు తీసుకునింది. రాష్ట్రంతో సహా దేశంలోని 5 రాష్ట్రాలు 5,400 కోట్ల మేర అప్పులు తీసుకున్నాయి. చూడండి, అప్పులు తీసుకొని మనం సెల్ ఫోన్కి ఎట్లా ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటాం, 15 నెలలకు 12 నెలలకు, అట్లాగా వీళ్ళు 15 సంవత్సరాలకు. ఏ గవర్నమెంట్ అయినా అంతే.
అధికారంలో అలా, విపక్షంలో ఇలా. స్పీకర్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి. ఎర్రవల్లి కేసులో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పే శిరోధ్యం. మెగా చంద్రాస్టింగ్ తీర్పు ఇక్కడ వర్తించదు. ఎమ్మెల్యేల అనర్హత కేసులో ఏజీ వాదనలు. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ధర్మాసనం. కొత్తగా 4 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్. అవసరమైతే మేరా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ల భర్తీ. కలెక్టర్లతో ఫిర్యాదుల కోసం విభాగాలు. అధికారులతో మంత్రి దామోదర నరసింహ. వార్తలు చూసుకుంటే, విజయవాంట్ మెట్రో. మేడ్చల్ల మెట్రో సాధన సమితి పేరుతో ఉద్యమం. నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు మెట్రో కావాలని వినతలు. ప్రస్తుతం 3 కారిడార్లు రైలు రాకపోకలు. రద్దీ అధికమవుతున్నా పట్టింపు లేని సంస్థ. 2 ఏళ్లు గడిచినా పత్తా లేని అదనపు కోచ్లు. నగర ఉత్తర ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్. చూడండి, మెట్రో చాలా డిమాండ్ పెరుగుతుంది. మెట్రోకి ఇప్పుడుండే పరిస్థితుల్లో మెట్రోకు చాలా డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఇంకా మొత్తం హైదరాబాద్ ప్రాంతం అంతా విస్తరించాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే మెట్రోలో చాలా ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, దుమ్ము ధూళి ఉండదు. ఏడికి పోవాలన్నా తొందరగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి మెట్రో వల్ల చాలా ఇబ్బంది ఉంది. తగినన్ని కోచ్లు లేక లక్ష్యానికి దూరము. మెట్రో ప్రయాణికి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ నిర్వహణ విషయంలో ఎల్ఎన్టీ మెట్రో అధికారులు శ్రద్ధ చూపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రద్దీని తగినట్లు అదనపు కోచ్లను పెంచడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్య బోగీళ్ళు ఊపిరాడని పరిస్థితి నెలకొనింది. చూడండి, ప్రస్తుతం నడుస్తున్న 57 రైళ్లలో 177 కోచ్లకు అదనంగా నాగపూర్ నుంచి మరో 40 నుంచి 50 కోచ్లను తెచ్చామని చెప్పి 2 ఏళ్లు గడుస్తున్నా అతిగతి లేదు. మెట్రో రైలు ప్రారంభ సమయంలో రోజుకు 16 లక్షల మంది రవాణా సౌకర్యం కల్పిస్తామని కేంద్రానికి తెలియజేసిన అధికారులు కనీసం నిత్యం 5 లక్షల ప్యాసింజర్ల మార్కును కూడా దాటలేకపోతున్నాయి. ఇందుకు తగినవన్నీ కోచ్లు లేకపోవడమే రవాణా రంగ విషయంలో అంటున్నారు. చూడండి, మెట్రో వల్ల చూడండి ఎంత ఇబ్బంది పడుతుంది. మెట్రో రోజు రోజుకి బాగా ఆధారం వస్తుంది. ఆధార్ ఈరిట్లే. సంక్షేమ పథకాల కోసం నెంబర్ ఇవ్వాలంటున్న ఎమ్యునేటర్లు. గ్రేటర్లో డేటా ఎంట్రీకి ఏజెన్సీ ఎంపిక. మేయర్ విజయలక్ష్మి నివాసంలో వివరాలు నమోదు చేస్తున్న సిబ్బంది. చూడండి, కాచిగూడ స్టేషన్లో జన ఔషధి రిమోట్ ద్వారా ప్రారంభించనున్న ప్రధాని మోడీ. కులగణను వ్యతిరేకించే వారంతా ప్రజాద్రోహులే. పీపుల్స్ కమిటీ సమావేశంలో ప్రొఫెసర్లు, ఇంజనీర్లు. పొగమంచు కాలంలో రైళ్లు భద్రతపై నియంత్రణ అప్రమత్తము. దక్షిణ మధ్య రైల్వే అరుణ్ కుమార్ జైన్. ఉన్నవి ఎన్ని, ఆక్రమణాలు ఎన్ని? జిల్లాలో ప్రభుత్వ స్థలాలు సేకరణ రంగంలోకి దిగిన రెవెన్యూ సర్వేర్లు. కొద్ది రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటన. అనుమానం తీసింది ప్రాణము. భార్యని హతమార్చిన, పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త. చూడండి, మదీనా అంట. అనుమానం పెనుభూతమైంది. అది మనసులో ఉంచుకొని కట్టుకున్న భార్యను గొంతు కోసి హతమార్చాడు. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం బండ్లగూడ అశ్వాన్బాద్కు చెందిన ఫాయజ్ ఖురేషి 26, కమీర్ బేగం 23 భార్యాభర్తలు. వీరికి 6 ఏళ్ల క్రితం వివాహం కాగా 2 సంతానం ఉన్నారు. ఫాయజ్ చిన్న చితక పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. కొన్నేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. 2 ఏళ్ల క్రితం విడిపోగా పెద్దలు సర్ది చెప్పి మళ్ళీ కలిసి ఉంటామని ఇటీవల భార్యపై అనుమానం పెంచుకొని ఫాయజ్ తరచూ వేధింపు సాగాడు. చూడండి, పెట్రోల్ పోసి చంపేశాడంట. ఇప్పుడు ఆ పిల్లలు ఎట్లా ఏమి బండ్లగూడలో జరిగిందంట. అపరిశుభ్రత, కృత్రిమ రంగులు కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు. చాలా చోట్ల కాలం చెల్లిన వస్తువుల వినియోగము. బంజారాహిల్స్లోని హోటళ్లు తనిఖీలు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారి. చూడండి,
నగరంలో పలు ప్రాంతాల్లో జిహెచ్ఎంపి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కొనసాగించారు. మొత్తం హోటల్లో కూడా తనిఖీలు చేస్తున్నారంట. మ్యాన్హోల్ ఎత్తాల నుంచి ఇసుక శుభ్రం చేసి వేరు చేసి ప్రణాళిక. ఇసుకను బయటకు అమ్మడమా, సొంత అవసరాలకు వాడుకోవడమా, ప్రణాళిక రచిస్తున్న అధికారులు. చూడండి, మ్యాన్హోల్లో ఇసుక అంట. కులగణను వ్యతిరేకించే వారంతా ప్రజాద్రోహులే. పీపుల్స్ కమిటీ సమావేశంలో ప్రొఫెసర్లు, ఇంజనీర్లు. గ్రూప్ 3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. అదనపు కలెక్టర్ ముకుందర్ రెడ్డి. సీఎం విశ్వకర్మ దరఖాస్తులు వెరిఫికేషన్ పూర్తి. పీఎం విశ్వకర్మ. కాచిగూడ స్టేషన్లో జనౌషధిని కేంద్రము. తెలంగాణ మలదేశ ఉద్యమ తాత్వికుడు కె శ్రీనివాస్. పొగమంచుల్లో రైళ్లు భద్రతపై నిరంతర అప్రమత్తము. కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సత్యనారాయణ. టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సత్యనారాయణ. చూడండి, చూస్తే వార్తలు మెయిన్గా చూస్తే కొంచెం ఉన్న ప్రమాదకంగా మారిన మ్యాన్హోల్స్. పైకప్పులు ధ్వంసం కావడంతో జారిపడుతున్న ప్రజలు, ఫిర్యాదులు స్పందించిన అధికారులు, ప్రతినిధులు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. చూడండి, మ్యాన్హోల్స్ హైదరాబాద్లో చాలా తల పగిలిపోయి ఉన్నాయి, కానీ ఎవరు అధికారులు పట్టించుకోవట్లేదంట. ఇది సమగ్ర కుటుంబ సర్వే. ఎమ్మెల్యే తలసాని విమర్శలకు కోట నీలిమ కౌంటరు. గొలుసు మాయమైందని పోలీసులకు ఫిర్యాదు. ఆలయానికి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో మెడలో బంగారు గొలుసు మాయమైందని అత్తాపూర్కి చెందిన నూక రవి కొత్త ద్విచక్రం కొనుగోలు చేసి గత నెల 14న తల్లితో కలిసి జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయానికి వాహన పూజ కోసం వెళ్ళాడు. పూజ ముగించుకొని ఇంటికి వెళ్ళి చూడగా రవి తల్లి మెడలో 1.5 లక్షలు విలువ చేసే గొలుసు కనిపించలేదు. చూడండి, ఇంకోటి, నీటి తరలింపు ఆపండి. శ్రీశైలం, నాగార్జున సాగర్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిపేయండి. తెలంగాణ, ఏపీలకు కేఆర్ఎంజీ లేఖ. చూడండి, పోతిరెడ్డిపాడు ద్వారా జరుపుతున్న నీటి తరలింపును తక్షణమే నిలిపివేయాలని, శ్రీశైలం కుడి ఎడమ వైపులు నిర్వహిస్తున్న జల ఉత్పత్తిని ఆపేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కృష్ణానది యజమాన బోర్డు ఆదేశించింది. జల విద్యుత్తు కోసం నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల ద్వారా జరుపుతున్న నీటి తరలింపును ఆపాలని పేర్కొంది. చూడండి, చిన్న తప్పులకే మా ఉద్యోగాలు తీసేశారు, మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. సీఎంకు ఉద్యోగులు కోల్పోయిన ఆర్టీసీ కార్మికులు వినతి. చూడండి, 4 మహిళలను ఢీకొట్టిన కారు, 2 మృతి, 1 పరిస్థితి విషమం. పెద్దపల్లిలో ఘటన. మానకోట జిల్లాలో ప్రమాదము, తల్లి కుమారుడు మృతి. చూడండి, పాపం 4 మహిళలను ఢీకొట్టిన కారంట. 2 మృతి, 1 పరిస్థితి విషమం. అందశ్రీకి లోక్నాయక్ పురస్కారము. కేడర్ పోస్టుల్లో ఉన్నవారి సర్వీసు పొడిగించొద్దు. మంత్రికి హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ వినతి. విదేశాలకు తెలంగాణ బియ్యము. దిగుమతుల మీద ఆధారపడే దేశాలపై రాష్ట్ర సర్కార్ నజర్. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేసే యోచన. బంగ్లాదేశ్లో వరదల ప్రభావంతో తగ్గిపోయిన బియ్యం ఉత్పత్తి. అక్కడ ప్రభుత్వాల నుంచి డిమాండ్ లేఖలు తెప్పించేలా కసరత్తు. చూడండి, మొత్తం తెలంగాణ బియ్యము ఇతర దేశాలకు సరఫరా చేసేదానికి ఉంది. ఇట్లా చేస్తే రైతులకు కూడా మంచి రేట్లు వస్తాయి, మంచిగా ఉంటుంది. ప్రభుత్వం తీసుకునేది మంచిదే.
స్నేహం నటించి చంపేశాడు. మెదక్ జిల్లా చిన్న శంకరాయపేటలో సైకో కిల్లర్. ఒంటరివాళ్ళనే లక్ష్యం, 14 రోజుల్లో 2 హత్యలు. చూడండి, ఒంటరిగా ఉన్నవారితో మాటలు కలుపుతాడు. స్నేహం పేరుతో పూటకు మద్యం తాగించి బండరాయితో కొట్టి చంపుతాడు. తర్వాత దొరికిన వస్తువులు, డబ్బు తీసుకొని ఉడాయిస్తాడు. చూడండి, మెదక్ జిల్లాలో సైకో కిల్లర్ ఇట్లా చేస్తున్నాడంట. వాణిజ్యం ఆకాశాన్ని తాకేలా కోకాపేటలో 50 అంతస్తుల కమర్షియల్ భవనం. దక్షిణ భారతదేశంలోని అతిపెద్దది. హెచ్ఎండిఏకు ప్రముఖ నిర్మాణ సంస్థ దరఖాస్తు. పార్కింగ్కు 5 అంతస్తులు. చూడండి, కోకోపేటలో ఈ భవనాలు కేంద్రంగా మారింది. ఇక్కడ ఎకరం 100 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. ఈ లేఅవుట్లో గ్రౌండ్ ప్లస్ 50 అంతస్తుల్లో 2 రెసిడెన్షియల్ టవర్ల నిర్మాణ పనులకు ఇప్పటికే ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు సమీపంలో గ్రౌండ్ ప్లస్ 50 అంతస్తులతో కమర్షియల్ భవనాన్ని నిర్మించేందుకు ఓ నిర్మాణ సంస్థ ముందుకొచ్చింది. చూడండి ఎట్లా ఉందంటే నిర్మాణ సంస్థ ముందుకొచ్చిందంట. గురుగులతో పురుగులన్నము. ప్రశ్నించిన విద్యార్థిని కొట్టిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్. పోలీస్ స్టేషన్లో విద్యార్థి తండ్రి ఫిర్యాదు. సూర్యాపేట జిల్లా తుంగర్తిలో ఘటన. సూర్యాపేట జిల్లా తుంగర్తి గురుకుల్లో అన్నంలో పురుగులు. చూడండి, సీలింగ్ ఫ్యాన్కు ఎంటీ సూసైడ్ రాడ్. విద్యార్థి ఉరికి ఎత్తిస్తుండగా సాగి నేలకు. బాసర ట్రిపుల్ ఐటీలో విషాదాలకు ఇలా అరికట్టవచ్చు. 2 ఏళ్లలో 9 హత్యలు, 8 ఫ్యాన్లకు ఊరేసుకున్నవే. చూడండి, బాసరాలో 5 గురుకుల్లో పురుగులన్నమంట. ప్రశ్నించి విద్యార్థిని కొట్టాడంట ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్. గవర్నమెంట్ అన్నీ ఇస్తూ ఉంటే కూడా అక్కడ ఉండే ప్రిన్సిపాళ్ళు, అక్కడ చేసేవాళ్ళు సరిగా చేయకపోతే పేద ప్రజలకు ఎలా తింటారు? చదువుకుంటే పిల్లోళ్ళు పాపము ముద్దలుగా అన్నము. విద్యార్థులకు అవస్థత. చూడండి, పాపం అన్నం కూడా ముద్దలుగా ఉందంట, పురుగులు ఉన్నాయంట. ఎట్లా సూర్యాపేట జిల్లా తుంగర్తిలో ఘటన అంట. ఎలా ఉంటుంది మీరే ఆలోచించండి. పంతం వద్దని సీఎం గతంలోనే చెప్పా. లంచర్ల ప్రజలు చేసింది 100% తప్పే. డీకే అరుణ. ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రాజెక్టులు వద్దు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి. చూడండి, ఫార్మా కారిడార్ ఏర్పాటు విషయంలో పంతానికి పోవద్దని ముఖ్యమంత్రికి తాను గతంలోనే చెప్పానని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఫార్మా బాధ్యతల విషయమై తాను కలెక్టర్లతో ముందే మాట్లాడానని చెప్పాడు. లంచర్లో జరిగిన ఘటన దురదృష్టకరమని, ఇలాంటి దాడులకు ఎవరైనా ఖండించాల్సిందని స్పష్టం చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఇంత జరుగుతూ ఉంటే నిఘా విభాగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. సైవల్ ఎంపీ విశ్వేశ్వరరెడ్డితో కలిసి వికారాబాద్లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఫార్మా కంపెనీలు తమకు వద్దని లంచర్ల సహా 5 గ్రామాలు ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. భూసేకరణ వ్యతిరేకంగా గతంలోనూ ధర్నాలు చేశామని చెప్పారు. చూడండి, రైతులపై అక్రమ కేసులు పెడితే ఊరుకోము ఈటల. అది ఈ ప్రభుత్వం ఏమో డెవలప్ చేయాలని భూములు కావాలంటుంది, ప్రతిపక్ష వాళ్ళు ఏమో బలవంతంగా లాక్కోకండి, అక్కడేమీ పెట్టొద్దని అంటారు. మరి ఏమి చేస్తున్నారు ఏమో. అధికారుల మీద దాడి ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తున్న ఉద్యోగుల జేఏసీ చైర్మన్ అచ్చిరెడ్డి తదితరులు. రాజకీయ కుట్ర కోణము. వికారాబాద్ కలెక్టర్కు సీఎస్ ఫోన్. చూడండి, వ్యూహాత్మకంగా అరెస్టులు చేస్తే అరెస్ట్ చేశారు, చాలామందిని తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఉద్యోగస్తుల మీద అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? చూడు, అదనపు కలెక్టర్ లింగానాయక్ను వినతపత్రం అందజేస్తున్న ట్రైసా జేఏసీ ప్రతినిధులు. విద్రోహ శక్తుల ఖబర్దార్, దోషులను అరెస్ట్ చేసేదాకా నిరసనలు. వికారాబాద్ కలెక్టర్ వద్ద ఉద్యోగులు జేఏసీ నేతలు ధర్నా. రైతుల ముసుగులో బీఆర్ఎస్ నేతలు దాడి. అమృత టెండర్లపై కేటీఆర్వి డొల్ల ఆరోపణలు. మల్లు రవి. బలవంతంగా భూములు లాక్కోవద్దు తమ్మినేని.
రైతు భూములు బలవంతంగా లాక్కోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో లంచర్లలో జరిగిన ఘటన రైతుల ఆగ్రహాన్ని చూసిందని ఆయన చెప్పారు. చూడండి, లంచర్లో ఫార్మా పరిశ్రమ ఏర్పాటు చేయొద్దు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండు. కానిస్టేబుల్ చెల్లెలి పెళ్లికి బీఆర్ఎస్ ఆర్థిక సహాయము. సిరిసిల్ల టీఎస్ఎన్సి బెటాలియన్లో కానిస్టేబుల్గా నిధులు నిర్వహించే శ్రీనివాస్ ఇటీవల సస్పెండ్ అయ్యాడు. కరీంనగర్ జిల్లా మన్కొండూరు మండలంలోని గంగపల్లికి చెందిన ఇతడి చెల్లికి వివాహం త్వరలో ఉంది. సస్పెండ్తో ఉండడంతో శ్రీనివాస్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. శ్రీనివాస్ చెల్లి వివాహానికి 3 లక్షల రూపాయలు పంపించాడు. బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బివి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గంగిపల్లికి వెళ్ళి కుటుంబ సభ్యులకు మొత్తం అందజేశారు. మంచి పని, ఎందుకంటే సస్పెండ్ అయ్యాడు, సహాయం చేయడం చాలా మంచిది. ఐఐటి రామయ్యకు పద్మభూషణ్ ఇవ్వాలి దిలీప్. రైతును ముంచిన నకిలీ విత్తనాలు. ఓ కంపెనీ వంగడం కొని మోసపోయిన రైతులు. మహబూబాబాద్ జిల్లాలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి. చూడండి, రేవంత్ది అబద్ధాల ప్రచారము. రోడ్లపై ధాన్యం కుప్పలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనము. జగిత్యాల రోడ్ షోలో హరీష్ రావు. చూడండి, హరీష్ రావు చెప్తున్నాడు. మహారాష్ట్ర ఎన్నికల సభలకు వెళ్ళిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారాలు చేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కోరుకొట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకొట్ల సంజయ్ పాదయాత్రలో కొద్ది దూరం పాల్గొన్న హరీష్ రావు జగిత్యాలలో రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పండించిన పంటలను కొనాలని అడుగుతున్న రైతులు వడ్ల లోడ్లను కాదు, మహారాష్ట్రకు డబ్బులు మూటలను లోడును రేవంత్ తీసుకెళ్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారిని మహారాష్ట్ర ఎలక్షన్లకు డబ్బులు మూట తీసుకెళ్తున్నారని హరీష్ రావు గారు అంటున్నారు. మీరు అదే పని చేసినారు కదన్నా హరీష్ రావు అన్న. మీరు అక్కడ బీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణలో డబ్బు అంతా ఎత్తుకొని పోయి మహారాష్ట్రలో రైతు వాళ్ళకి పంచి అది సభలు పెట్టి అక్కడ మీటింగులు పెట్టి ఏం పని చేశారన్న? ఎన్ని కార్లతో పోయారు? ప్రభుత్వ సొమ్ము ఎంత డీజిల్ అయింటుంది? మీరు ఎట్లా చేశారు చెప్పండి? మీరు అదే పని కదా చేసింది. మీరు పార్టీ పెట్టి ఇక్కడ ఉండే సొమ్మునంతా ఎత్తుకొని పోయి మహారాష్ట్రలో ఖర్చు పెట్టి తెలంగాణలో పన్నులు కట్టిన డబ్బును మీరు మహారాష్ట్రతో వాళ్ళకి పంచిపెట్టారు. ఇది ఎంతవరకు న్యాయమన్నా మీరే ఆలోచించండి. మీరు చేసింది తప్పే కదా. లంచర్ల దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాము. బాధ్యతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. శ్రీధరబాబు దాడి చేసిన ఊరుకోవాల పొన్నం. కేసీఆర్, కేటీఆర్, హరీష్లే సూత్రధారులు. ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, యాదయ్య. రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దా? అన్వేష్ రెడ్డి. కోటి ఇచ్చి దాడులు చేయించారంట. దాడికి పురస్కరించాలని బీఆర్ఎస్ నేతలేనని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దు, ప్రజలు ఉపాధి దొరకద్దన్నదే బీఆర్ఎస్ వైఖరి అని కిషన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేషారెడ్డి నిలదీశారు. చూడండి, కంపెనీలతో మంత్రి ప్రత్యక్ష చర్యలు. పెట్టుబడుల విషయంపై పెద్ద కంపెనీలతో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు స్వయంగా సమావేశమయ్యారు. చూడండి, 10 ఫార్మా విలేజ్లు, 20,000 ఎకరాలు, 1000 కంపెనీలు. జాబితా ముందే సిద్ధం చేస్తున్న సర్కారు. భూసేకరణకు ముందే పెట్టుబడులపై స్పష్టత. చూడండి, ఆ ఫార్మా కంపెనీలో చాలా పెద్ద ఫార్మా అది, కానీ అక్కడ డెవలప్మెంట్ అవుతాయి. అక్కడ ఉండే యువతకు కూడా చాలా మంచిగా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు భూములు పోతున్నాయని అనుకుంటారు, కానీ భవిష్యత్తులో అక్కడ ఫార్మా కంపెనీ వస్తే ప్రతి ఒక్కరికి మంచిగానే నడుస్తుంది అని తెలుస్తుంది. ఎందుకంటే పెద్దది కంపెనీ, ఫార్మా కంపెనీలు నడుస్తూనే ఉంటుంది. కాబట్టి అక్కడ వస్తేనే మంచిది. ఇంకా వార్తలు చూసుకుంటే ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టార్ కుబేరా
సంపద చుట్టూ అల్లుకున్న కన్నుతో వ్యాక్సిన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటున్న చిత్రమని మంగళవారం నాగార్జున పోస్టర్ను యూనిట్ విడుదల చేసింది. తన చుట్టూ ఉన్న సంపదను ప్రతిబింబించే వస్తువులు ఉన్న జీవితంలో కోల్పోయినట్లుగా మారింది. ధనుష్ నాగార్జునాలంట హీరోగా అంట శేఖర్ కమల్ ఆయన మంచి చేస్తాడు. హీరుడి పేరు పౌర్ణమి రోజు. చూడండి, పోకవైట్ జుట్టు, గల్లుడు గడ్డము, నెత్తిటి కొడగట్టిన చేతబూని సౌహృదంతో కనిపిస్తున్న నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఈయనే కథానాయకుడిగా నటిస్తున్న టైటిల్ చిత్రం పోస్టర్లో పడి దృశ్యము. భారీ సినిమా అంట. మన హీరోలకి ఏం తక్కువ. ఇదేనండి ఈరోజు వార్తల్లో చూస్తే. కాబట్టి ఈ సోషల్ మీడియాలో చాలా అసభ్యకరమైన పోస్టులు పెట్టకండి. ఎందుకంటే సోషల్ మీడియా ఇంత అభివృద్ధి చెందడానికి కూడా మన జగనన్నే కారకుడు. వైఎస్ఆర్సీపీలో సోషల్ మీడియా ఇంత ఉంటుంది, ఇలా బూతులు పెట్టచ్చు అని ఎవరికి తెలియదు అప్పుడు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాతనే ఒక కాలేజీ స్కూళ్ళు పెట్టి చాలామందిని దాంట్లో చేర్చుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి వాళ్ళను ప్రోత్సహించారు. కాబట్టి వాళ్ళని మనం ఎలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరినీ ఏరేస్తున్నాడు, సుక్కలు చూపిస్తున్నాడు ఒక ఊరికి. రోజా గారు వచ్చి మాట్లాడతారు, ఏదో చెప్తున్నారు, ఇట్లా చేయించిన అందరిని సోషల్ మీడియాలో భయభ్రాంతులు అంటే మాట్లాడే ముందు తెలియదా? ఇండల్లో కూడా బూతులు పెట్టకండి సోషల్ మీడియాలో. ఎవరైనా సరే జగనన్న వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరు పెట్టకండి. తప్పే. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది, పవన్ కళ్యాణ్ గారు చెప్పేది, వాళ్ళు చెప్పేది ఒకటే. ఎవరి మీద అసభ్యకర పోస్టులు పెట్టకండి మీరు అని వాళ్ళిద్దరు చెప్తున్నారు. ఎవరి మీద పెట్టకండి. ఏదన్నా ఉంటే ప్రభుత్వ పరంగా తప్పు చేసింటే విమర్శించండి, ప్రతిపక్షంగా వాళ్ళు ఏదైనా తప్పు చేసి విమర్శించండి. అంతేగాని బూతులు పెట్టి మార్పింగ్ చేసి అట్లా పెట్టకండి. భారతి గారి పేరు మీద కొన్ని పోస్టులు పెట్టారు. ఎవరు పెట్టారో తెలియదు, వాళ్ళే పెట్టుకున్నారని వీళ్ళు అంటున్నారు. మేడం భారతిరెడ్డి మేడం, వైఎస్ భారతిరెడ్డి మేడం, ఆ మేడం మీద కూడా పెట్టారు. అది కూడా తప్పే. ఎవరి మీద పెట్టినా తప్పే. శర్మిలా గారి మీద అయితే వాళ్ళే పెట్టుకున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళే. సొంతం చెల్లెల మీద పెడతా అంటే కూడా ఎంపీ ఏం మాట్లాడలేదు, వాళ్ళ పిఎల్తోనే పెట్టించాడు. తల్లి మీద చెల్లెల మీద పెడతా అంటే కూడా జగన్ అన్న ఏం మాట్లాడలేదు. ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్కరు సోషల్ మీడియాలో బూతులు, నోరు తెరిస్తే బూతులు. ఒక్కొక్కడు ఎట్లా బూతులు తిట్టుకున్నారంటే అట్లా తిట్టుకున్నారు. ఇప్పుడు అందరికీ సొక్కలు చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తప్పు చేసిన వాడిని ఒక్కరిని వదలద్దు సార్ మీరు. సోషల్ మీడియాలో ఇట్లా బూతులు పెట్టే వాళ్ళకు కారం కింద పైన కారం వేయాలి, అప్పుడు వాళ్ళు ఉంటారు. ఎవరి మీద తప్పు పెట్టకండి. జగనన్న మీద పోస్టులు తప్పుగా పెట్టకండి. ఏదన్నా ఉంటే తప్పు అని చెప్పండి, జగనన్న నువ్వు చేసేది తప్పు అని ఎవరైనా సోషల్ మీడియా వాళ్ళు, టీడీపీ కానీ జనసేన వాళ్ళకి చెప్పండి. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన తప్పులను టీడీపీ జనసేన వాళ్ళు చేస్తే వీళ్ళకు తేడా లేకనబోతుంది. ఆ చెడ్డ పేరు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం రోజా గారి మీద, బోరుగడ్డ అనిల్ కుమార్ మీద, శ్రీరెడ్డి మీద మనం వేలు చూపిస్తున్నారు. అట్లాంటి శ్రీరెడ్లు, రోజాలు, బోరుగడ్డ అనిల్ కుమార్ అలాంటి వాళ్ళు మళ్ళీ మన ఇక్కడ ఉన్నారంటే ఈ కూటంలో, మళ్ళీ వాళ్ళ వదిలి వీళ్ళు తయారవుతారు. కాబట్టి ఎవరైనా సరే చెప్తున్నాను, అసభ్యకర పోస్టులు పెట్టకండి. ఎందుకంటే అసభ్యకర పోస్టులు పెడితే అది ఎవరికైనా తప్పే. ఎవరు ప్రభుత్వమైనా వదులుకోదు, ఊరికే కేసులు పెడతారు. ఈ పొద్దు కేసు పెడితే కోర్టులు చుట్టూ తిప్పాలి, మీకు ఎవరు సహాయం చేయరు. కాబట్టి వాడుకొని వదిలేస్తారు. కాబట్టి పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు పిచ్చి కుక్కల లెక్క మరుగుతూ ఉంటారు. అట్లాంటి వానికి వాల్యూ లేని మాటలు. పోసాని కృష్ణమురళి, ఆయన రాంగోపాల్ వర్మ, వీళ్ళంతా దేనికి చెప్పండి? అంతా వీళ్ళు చేసిన పనులకు చిన్న పిల్లలకు కూడా యూట్యూబ్ చూసి అన్ని బూతులే కనపడుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా తప్పు చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఏదన్నా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. నేను ఏ పార్టీకి తొత్తును కాదు, ఉన్నది ప్రజలకు చెప్పడానికే వచ్చాను. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. మనకు ఏమి ఇట్లా జగనన్న మీద వ్యతిరేకత
చంద్రబాబు నాయుడు వ్యతిరేకత ఏం లేదు. ఎవరు పాలనలో వాళ్ళు తప్పులు చేసి ఉంటే ఆ తప్పులు నేను చెప్తున్నాను. రేపు ఎవరు తప్పు చేసినా ఆ తప్పులు మళ్ళీ మనం చెప్తాం. ఈ ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరిగితే ఆ తప్పులు కూడా ఇక్కడ చెప్పగలుగుతాం. అదే నేను చెప్పాను, జగనన్న ఫ్యామిలీల మీద కానీ, వైసీపీలో ఆడవాళ్ళ పేరు మీద కానీ ఏది సోషల్ మీడియాలో తప్పుగా పెట్టకండి. నేను కూడా అదే మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఆ తప్పులు పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తేకండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు. ఆయన 4వ తడవ సీఎం. ఇంకా 2 టైమ్స్ 3 టైమ్స్ అవ్వాలనేది మనం కోరుకోవాలి. ఎందుకంటే అట్లాంటి నాయకుడు పోగొట్టుకుంటే దొరకడు. మళ్ళీ ఈసారి వచ్చే ఎలక్షన్లో కానీ మళ్ళీ ఒక ఛాన్స్ అని వచ్చిన వాళ్ళకి కానీ ఓట్లు వేసారంటే మళ్ళీ అధోగతి పాలైపోతుంది ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలో నడపాలన్నా, మంచి డెవలప్ స్థితికి రావాలన్నా చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ తిరిగి సీఎం అవ్వాలి. 2029లో అయినా అవ్వాలి. మళ్ళీ 29కి ఆయనే సీఎం అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండాలి. కాబట్టి మనం మళ్ళీ ఏమారిపోతే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అదే గొతిపాలైపోతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ మంచి విజన్ ఉన్న నాయకుడిని మనం కోరుకోవాలి, అట్లాగా చేయాలి. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా మంచి ఊపున్న నాయకుడు. ఆయన ముందు చూపుతో ముందుకు పోతున్నాడు. కాబట్టి ఇట్లాంటి తెలుగు రాష్ట్రాల్లో మంచి సీఎంలు దొరకడం మన అదృష్టంగా భావించుకుంటున్నాం. అలాగే థ్యాంక్ యూ. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.